హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ వీడియో మా పాఠశాలలో జరిగిన గణతంత్ర వేడుకల గురించి అండి. పొద్దున్నే పిల్లలందరూ చక్కగా రకరకాల అందమైన దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి తయారై వచ్చారు. మన జాతీయ పండుగను ఆనందంగా జరుపుకోవడానికి మేము, మాతో పాటు మా పిల్లలు అందరూ చాలా ఉత్సాహంగా తయారై వచ్చామండి. ఈ వేడుకల కోసమని గ్రామస్తులు కూడా మా పాఠశాలకు రావడం జరిగింది. జెండా పండుగ అంటేనే అన్ని మతాలకు, అన్ని కులాలకు అతీతమైంది కదండి. అందుకని గ్రామస్తులు కూడా, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ వేడుకకు ఉత్సాహంగా వచ్చారండి. తదనంతరం మా హెచ్ఎం గారైన సత్యనారాయణ గారు జెండా ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణ అయిపోయింది. ఇప్పుడు పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు చూడండి. మా పిల్లలందరూ చక్కగా ప్రిపేర్ అయ్యి వివిధ దేశభక్తి పాటల మీద దానికి అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఆ పాటలు వింటూ చాలా తొందరగా నేర్చుకున్నారు. చాలా తొందరగా, చాలా ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ అయ్యారండి. నేను, మా వనితా మేడం గారు ఇద్దరం డ్యాన్స్ నేర్పాము. ఆ కాస్ట్యూమ్ చూసారా? అవన్నీ మేము ముందు పిల్లలకు ఈ రకంగా ఉంటే బాగుంటుంది అని చెప్పాము. అంతే, పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాటలకు అనుగుణమైన డ్రెస్సులు వేసుకొని వచ్చారు. వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే మేము కూడా చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేసామండి. ఏదేమైనా పిల్లలను ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఏ విషయమైనా చాలా అద్భుతంగా చేయగలరని నాకైతే అనిపించిందండి. మీరేమంటారు? తర్వాత మా హెచ్ఎం సార్ గారు తన సందేశాన్ని వినిపించారు. తర్వాత మా లతా మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. అనంతరం పిల్లల ఆటలు, కొన్ని స్పీచ్లు అనంతరం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ ప్రైజులు మాకు పుల్లూరి కృష్ణమూర్తి గారని డొనేట్ చేశారండి. వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఈ విధంగా మా హెచ్ఎం గారి అధ్యక్షతన సంతోష్ సార్ గారి వ్యాఖ్యానంలో మా ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరిగింది. స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ అనంతరం మేమంతా కలిసి మా హెచ్ఎం గారికి చిన్న సత్కారం చేశామండి. ఈ విధంగా మా కార్యక్రమం ముగిసింది.